వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. గతంలో రాశి ఫలాలు ఈ టాపిక్ పైన చాలా వ్యంగ్యమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఒకప్పటి యాంకర్ అండ్ ప్రజెంట్ మాట్లాడుతున్న శివాజీ గారి టాపిక్స్లో టర్న్ తిప్పినటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక చిన్న వీడియో రిలీజ్ చేసిన రాశి గారు కంప్లీట్గా దుయ్యారబట్టారు. సో ఆ వీడియో గురించి, ఆ వీడియోలో సారాంశం గురించి ఏం చెప్పాలంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ లేకపోతే ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు, దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో గతంలో అన్సూయ గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మాట్లాడిన మాటలే ఆవిడ ఎంత వైరల్గా చేసినప్పటికీ కూడా గతంలో ఆవిడ మాట్లాడిన మాటలను తీసుకొని ఇప్పుడు రాశి గారు ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? శివాజీ గారు ఆ రోజు వాక్య చేసిన నాటి నుంచి నేను ఒకటే స్టాండ్ మీద ఉన్నాను. శివాజీ గారు కొంచెం మంచి పద్ధతి ఏంటి, మంచి నడవడిక ఏంటి, మంచి అభిప్రాయం ఎలా వస్తుంది అనే దానికి చెప్పడానికి తాను ఒక ప్రయత్నం చేశాడు. అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను, స్వాగతిస్తాను, మద్దతిస్తాను. ఆయన ఆ సందర్భంగా ఉపయోగించిన పదాలలో 2 అబ్జెక్టబుల్ ఉన్నాయి. దానికి ఆయన రిగ్రెట్ అయ్యి క్షమాపణలు అడిగాడు. చివరికి మహిళా కమిషన్ ఎదుట సంజాషి కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు శివాజీ గారు ఆ మాటల గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. బట్ ఆయన చెప్పేటువంటి సందేశాన్ని మనం విలువ ఇవ్వాలి. అతను స్పష్టంగా చెప్తున్నాడు, మనం వేసుకునేటువంటి డ్రెస్సును బట్టి ఎదుటి వాళ్ళకి గౌరవం కానీ అభిప్రాయం కానీ మారుతూ ఉంటుంది. మనకు అంటే దాంట్లో మన మీద మంచి ఒపీనియన్ కలగాలంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎఫర్ట్ ఏంటంటే మన నడవడిక, మన డ్రెస్ సెన్స్ అనేది చెప్పాడు. అంత మాత్రాన డ్రెస్సులు బాగలేకపోతే రేపులు జరగవా, డ్రెస్సులు బాగుంటేనే రేపులు జరుగుతాయా, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటే రేపులు జరుగుతాయా, చిన్నపిల్లలు కూడా 6 ఏళ్ల పాపను కూడా రేపు చేశారు కదా అని వితండవాద మూర్ఖవాదన చేస్తూ కొందరు మేము సంఘోద్ధరకులు అని ముందుకు వచ్చారు. కొందరు వాళ్ళ సంఘాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు అని చెప్తుంటారు. వాళ్ళు ఫెమినిస్ట్ అని పేరు పెట్టుకుంటారా, ఉమనిస్ట్ అని పెట్టుకుంటారా, ఏ ఇష్టాన్ని పేరు పెట్టుకున్నా అక్కర్లేదు మనకు. అక్కడ ఆయన చెప్పింది ఏమిటి? ఇప్పుడు స్పష్టంగా మళ్ళీ అదే చెప్తాను. మీ ఇంటికి తాళాలు వేసుకోండి, దొంగలు పడతారు అని చెబితే బ్యాంకులో లాకర్లకు సేఫ్టీ లాకర్లు ఉన్న సెక్యూరిటీ ఉన్న దొంగలు పడ్డారు కదా, అయితే మేము వేసుకోవని ఎంత మూర్ఖంగా అంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు వీళ్ళు అనేది కూడా శివాజీ విషయంలో అపోజ్ చేసి కూడా అలాగే. ఆయన ఏమి ఖచ్చితంగా మీరు చీరలు కట్టుకుంటే రేపులు జరగవని అని చెప్పాలి. ఆయన వాక్యాలు అట్లాంటి వాక్యం ఎక్కడ ఉందో చూపించమని చెప్పండి. మీరు చీరలు కట్టుకోకుంటే మర్యాదగా ఉండదని హెచ్చరించిండా కూడా చెప్పాలి. సూచన, రిక్వెస్టింగ్, జస్ట్ అపీల్ చేశాడు. అమ్మ, నిన్నగాక మనం చూశాం కదా ఎంత ఇబ్బంది పడ్డామో, మీకు మీరుగా ఎందుకు ఇబ్బంది పడతారు? గౌరవం మారుతుంది. మీరు గౌరవప్రదంగా మీ మీద మంచి ఒపీనియన్ కలగాలంటే చీర కట్టుకుంటే పద్ధతిగా ఉంటుంది. నలుగురిలో వచ్చినప్పుడు ఎందుకు అని మాత్రం చెప్పినా మీ ఇష్టం. ఎలా ఉండాలి, ఏం ఉండకూడదు అనేది వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ దాన్ని విపరీత అర్థాలు తీసి తగుదనమ్మ అంటూ ఒక ఆవిడ ముందుకొచ్చేసి రెచ్చగొడుతూ చూశాం కదా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఏ విధంగా ఆమెను తిడుతూ ఉన్నారు. లాస్ట్కి ఒక డిబేట్లో నేను ఏమడిగారు కూడా తెలిసింది కదా, సమాన హక్కులు అంటే దానికి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయండి. పురుషుడు స్వేచ్ఛగా బయట యూరినల్కి వెళ్ళినంతగా స్త్రీ వెళ్ళలేదు. సో పురుషుడు చెప్పినంత ఇబ్బందులు స్త్రీ చెప్పలేదు. ఇంకా సిగ్గు, బిడియం లాంటివి ఉంటాయి, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. సమాన హక్కులు ఎక్కడ అంటే ఉద్యోగం పొందే కాడ, లేదా తమ హక్కులను పొందే కాడ, గృహాన్ని మేనేజ్మెంట్ చేసినప్పుడు, జాబులు చేసేటప్పుడు, ఆపర్చునిటీ పదవులు ఇస్తున్నప్పుడు అక్కడ సమాన హోదా ఉంది. అసలు సమానం లేదని కదా ఎప్పుడో చట్టాలు ఇచ్చాయి, సమాజంలో అందరూ చూస్తున్నారు. ఇంకా కొన్ని కుటుంబాలలో కొంచెం కాస్త ఎక్కువనే ఉందని చెప్పాలి. మీరు ఒక విషయం ఏంటంటే స్పష్టంగా మనం ఒక మైక్ తీసుకొని ఊరికి వెళ్దాం, ఒక 10 ఇంటికి వెళ్దాం. ఇంటికి కొత్త కోడలు వచ్చినాక సంసారం మెరుగుపడిందని వాళ్ళు చెప్తారా, కొత్త కోడలు చేత ఉమ్మడి కుటుంబం కుండలు బలిగాయని వాళ్ళు చెప్తారా? చూద్దాం. అక్కడ పాత్ర ఎవరుంది? మళ్ళీ మహిళదే వస్తుంది కదా. అంటే నేను అలా విలని అంటలేను. అంటే ఇక్కడ ఏంటంటే ఊరికి మనిషికి వివిధ రకాల మనస్తత్వాల మధ్యలో ఉంటుంది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుకి ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డు వాళ్ళు, ఏది మంచి ఏది చెడు అని విచక్షణతో నేర్చుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. మూర్ఖంగా అన్నిటికీ ఒకేలా సూత్రం పెట్టేసి శివాజీని అంటేస్తే నేను ఫేమస్ అవుతానేమో, లేదా నేను అది గొప్ప మైలేజ్ తెచ్చుకుందామని, లేదా ఆమె వేస్తున్నటువంటి వస్త్రాధారణకు అందరూ అబ్జెక్ట్ చెప్తుంటే ఇది సబ్జెక్టు ఇలాగే వేసుకోవాలి, దీనికి లైసెన్స్ ఇప్పిద్దామనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒకడు దొంగతనాలు చేస్తుంటాడు, వాడు నలుగురిలో కూర్చున్నప్పుడు ఏం చెప్తాడు? దొంగతనం చేసిన తప్పులేదా అని చెప్పుకుంటుంటాడు. ఎందుకంటే వాడు దొంగతనాలు చేస్తుంటాడు కాబట్టి.
ఇప్పుడు నువ్వు ఇప్పుకొని తిరగటోళ్ళు తప్పులేదు, అది మా ఇష్టపూర్తిగా తిరుగుతామంటే మీ ఇష్టం అది. కానీ చట్టాలు, సమాజం ఏదైతే ఇండికేట్ చేస్తుందో, భారత చట్టాలు ఏదైనా చెప్తుందో, ఇతరులను అసభ్యకరంగా ప్రొవోక్ చేసేలా ఉంటే ఆ డ్రెస్సులు అబ్జెక్టబుల్, బాడీ షేమ్ చేయకూడదు. ఇన్ని చెప్తున్నప్పుడు ఇట్లా చెప్తున్న ఒక సదరు వ్యక్తి మీద రాశి గారు, మన హీరోయిన్ నిన్నటి దాకా హీరోయిన్గా చేసి ఇప్పుడు క్యారెక్టర్లు కూడా చేస్తూ ఉంది. మంచి క్యారెక్టర్లు చేస్తుంది. రాశి జడ్జిగా వ్యవహరిస్తుంటుంది, చీఫ్ గెస్ట్గా వస్తుంటుంది, రకరకాల కార్యక్రమాలలో కనిపిస్తూ ఉంది, షోలలో కనిపిస్తుంది. ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు వెలుగుతున్నప్పుడే ఆమె పెళ్లి చేసేసుకొని వైవాహ జీవితంలో ఆమె లీనమైపోతూ సినిమాలకు దూరం అయిపోయింది, తగ్గించుకుందని చెప్పొచ్చు. పూర్తిగా రిటైర్మెంట్ కానీ సినిమాలు చేయనని చెప్పలేదు, ఆ తర్వాత చేస్తుంది. కానీ ఆమె ఆవేదపడినటువంటి, మనసు బాధపడే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది ఆ వీడియోలో. తను ఒక వీడియో రిలీజ్ చేసింది రాశి గారు, అది చూశాను. ఏదో ఇప్పుడు తగుదనమ్మ అంటూ ముందుకొచ్చేసి ఏదో నేను స్త్రీల పట్ల ఏదో మాట్లాడతాను, స్త్రీలు ఇలా ఉండాలి అని చెప్తున్నటువంటి ఆమె గురించే చెప్పింది ఆయన. మీరు పలానా షోలో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, మీరు ఒక స్త్రీ అయి ఉండి అట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? అయితే ఈ విషయంలో లీగల్కి వెళ్దామని అనుకున్నా కూడా వద్దులే అని అనుకోవడం ఒకటి, ఆ సంస్థ మీద ఉన్న గౌరవంతో వీళ్ళు నేను వెనక్కి వెళ్ళాను అన్నట్టు కూడా చెప్పుకొస్తూ ఉంది. నిజంగా ఆ షోలో మాత్రం పూర్తిగా బాడీ షేమింగ్, బూతులే. ఒక జేబులో 2 చేతులు, ప్యాంట్ జేబులో 2 చేతులు పెట్టేసుకుంటే కౌంట్ చేస్తే ఎన్ని వచ్చాయని చెప్పి క్లికా జోక్ వేస్తుంటే ఆనందంగా కేరింతలు కొడుతూ మెలికలు తిరుగుతూ చూస్తూ చేసిన యాంకరు మరి ఆ రోజు ఆ స్త్రీల ముందు ఇట్లాంటి జోకులు ఎందుకు వేస్తావరా అని ప్రశ్నించలే. కానీ ఆనాటి పేమెంట్ తీసుకుని ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోయింది. అంటే డబ్బులు ఇస్తే బూతులైనా పాట మాట్లాడతారు, బూతులైనా వింటారు, ఎట్లా తిట్టినా భరిస్తారు, బాడీ షేమింగ్ చేసినా భరిస్తారు. మనం చూసాం ఆ షోలో ఎన్ని రకాల బాడీ షేమింగ్స్ ఉంటాయో. ఎన్ని రకాలంటే ఏనుగంటారు, గుండెనుగంటారు, మనమే చెప్పడానికి సిగ్గుగా ఉంది. జంతువులతో పోలుస్తారు, పందులతో పోలుస్తారు, అరుపులు పెడతారు వాళ్ళు మాట్లాడుతుంటునో వస్తుంటేనో. బాడీ షేమింగ్ అంటున్నారా? ఫుల్ బాడీ షేమింగ్, ప్రతి ఆర్టిస్ట్ బాడీ షేమింగ్ చేస్తారు. మరి అది వాళ్ళ ఇష్టం. అంటే పడేటోళ్ళు పడ్డప్పుడు మనం ఏం చేయలేం. కానీ దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద వీడియో షోగా చేసి జనాల్లో వదిలితే రేపు పొద్దున వచ్చే భవిష్యత్ తరాలు ఏమనుకోవాలి? బాడీ షేమింగ్ ఈజ్ నాట్ షేమింగ్ అనుకుంటాడు. అంటే బాడీని మనం నన్నా కూడా తప్పలేదేమో, అందరూ చూస్తున్నారు కదా అనుకొని మనం చూస్తుంటాం. ఆ బూతులు వచ్చేసి ఇప్పుడు నిజ జీవితంలో చిన్న పిల్లలు కూడా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే తప్పు కాదనుకుంటున్నారు వాళ్ళు. సో ఇట్లా జరుగుతున్నప్పుడు రాశి గారు బాధపడడం, ఆ బాడీ షేమింగ్ చేయడం, ఆ పదాలు వినడం చాలా బాధ అనిపించింది. ఆయన అనుకుంటూ తాను చెప్పదలుచుకుంది ఏదో చిన్నగా చెప్పింది. నాకైతే ఆ సదరు ఏదైతే ఆ యాంకరు ఉందో, ఆమెను ఏదైతే కోడి చేసిందో, ఏదైతే ఇప్పుడు నేను సంగోద్ధరకరా అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి యాంకర్ అయితే ఉన్నారో, ఆమెకు మోపుడు గడ్డి పెట్టినట్టుగా అయితే నాకు అర్థమవుతుంది. కావలసినంత గడ్డి పెట్టింది. ఇకనైనా ఆమె రెచ్చగొట్టకుండా ఫోటోలు, రెచ్చగొట్టే ఫోటోలు, ఎథిక్స్ లేని ఫోటోలు, సరే కన్న కొడుకు కూడా ఎంత ఇబ్బంది నాకు అనిపిస్తుంది. అది విన్న తర్వాత మా అబ్బాయి కూడా ఇలా అన్నాడంటే, వాడు యవనంలోకి వస్తున్నటువంటి, కౌమార్యంలోకి వస్తున్నటువంటి 15 years ప్లస్ అనుకుంటా, వాడికి అప్పుడే ఎంటర్ అవుతుంటాడు, హార్మోన్స్ అప్పుడే రిలీజ్ అవుతుంటాయి, వానికి విచక్షణ కూడా ఉండదు. అట్లాంటిది ఆడ తల్లి ఆ విధంగా ఆ ప్రొవోక్ డ్రెస్సులు కనపడుతుంటే వాడు ఎంత నరకం అనుభవిస్తుండొచ్చు కూడా మనం ఊహించవచ్చు. అంటే అట్లా ఉంటుంది. దాన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి మూర్ఖత్వం, అజ్ఞానం ఇవన్నీ వెలబోసి నేను స్త్రీ జాతికి ఉద్ధరిస్తున్నానని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా అది ఖండించాల్సిందే కాదు. ఇట్లా రాశి లాంటి వాళ్ళు వచ్చి మోపుడు పెడితే కానీ వాళ్ళకు సరిపోతుందనే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.